హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో క్రంచీగా టేస్టీగా కోకోనట్ బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండి వేసి టేస్టీగా హెల్తీగా ఇలా చేసి పెట్టండి. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా నచ్చుతుందండి. ఇంకా ఇవి 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ అడిగినప్పుడు ఇవి పెట్టచ్చండి. బయట కొనే పని లేకుండా ఇలాగా హెల్తీగా ఇంట్లో చేసి పెట్టండి. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ఒక పెద్ద చిప్ప వరకు తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే 1 కప్ వచ్చినాయండి. ఇలా ఎండు కొబ్బరి ముక్కలు ఒక 5-6 యాలకులు కూడా వేసుకోవాలి. వీటిల్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసేసుకొని 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి బొంబాయి రవ్వ 1 కప్పు దాకా తీసుకున్నాను. ఉప్మా రవ్వ అండి. ఎండు కొబ్బరి పొడి 1 కప్పు వచ్చింది, ఆ కప్పు వరకు తీసుకుంటున్నాను. పంచదార 1 కప్పు దాకా తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ అన్నీ ఈ కప్ తోటి తీసుకుంటున్నానండి. కరెక్ట్గా చూసి వేసుకోండి. దీనిలోకి వంట సోడా చిటికెడంత సాల్ట్, నెయ్యి లేదా నూనె ఒక 3 స్పూన్స్ దాకా వేసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇలాగా కలుపుకున్న తర్వాత చేతికి ఇలాగా ఉండలాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ పట్టవండి. పంచదార వేయటం వల్ల కొంచెం జిగురు వస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి వాటరు. ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత పెద్ద సైజు ముద్దల్లాగా చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఈ సైజులో చేసి పెట్టేసుకోండి ఎన్ని అయితే అన్ని. తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని పొడి పిండి యాడ్ చేసుకుంటూ కొంచెం మందంగా చపాతీలాగా రుద్దేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రుద్దేసుకొని సైడు అడ్జస్ట్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మీకు ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని తీసేసి స్క్వేర్ షేప్ కానీ లేదంటే రౌండ్ షేప్లో కానీ ఏ షేప్లో అయినా కానీ కట్ చేసుకోవాలి. నేను ఇలాగా స్క్వేర్ షేప్లో తీసుకున్నానండి. పైన మళ్ళీ ఒక్కొక్క పీస్ మీద ఇలాగ నైఫ్ తోటి ఘాట్లు పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మీ ప్యాన్కి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిల్ని తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల లోపల కూడా బాగా ఫ్రై అయ్యి ఈ బిస్కెట్స్ అనేది క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇలాగా సెకండ్ స్టెప్ కూడా ఇలాగే చేసేసుకోండి. ఇదే విధంగా ముందుగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇవి పెద్దగా టైం పట్టదండి, త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా తీసేసుకొని టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్ చేస్తుంది. ఇలాగా అన్నీ చేసి పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి కోకోనట్ బిస్కెట్స్. ఒకసారి ట్రై చేయండి. గోధుమ పిండి 2 కప్పుల వరకు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.